ఆధునిక యుగంలో ఆకలి గురించిన భయం లేదు. ఎందుకంటే ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితుల కారణంగా సంక్షేమ పథకాలు కావచ్చు ఇతరత్ర అని మనం అనుకుంటున్నాం. అయితే తాజాగా ఈ టెక్నాలజీ అప్గ్రేడేషన్ అన్నటువంటిదే మళ్ళీ మనల్ని ఆకలి వైపుకి నెడుతుందా అన్నటువంటి ఆందోళనకి సజీవ సాక్ష్యం ఇప్పుడు అమెరికా లాంటి చోట్లన ఫ్రీ ఫెసిలిటీస్ దగ్గరికి వెళ్ళి జనాలు ఎగబడి తినాల్సినటువంటి పరిస్థితి రావడం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా అమెరికా, యూరప్ దేశాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కోల్పోయి అనేక మంది వీధిని పడుతున్నటువంటి పరిస్థితి. ఇదివరకు భార్యాభర్త ఉద్యోగం చేస్తే ఇప్పుడు ఇద్దరిలో ఒకళ్ళకు ఉద్యోగం ఉన్నా చాలు అనుకునేటువంటి దశ వచ్చింది. అలాగే కొత్తగా కంప్లీట్ అవుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. ఇది ఒక ఎత్తు అయితే ఇప్పుడు చైనా ఒక కొత్త కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చింది. 24 గంటలు పనిచేసే, వారంలో 24 గంటలు ప్రతిరోజు 7 రోజులు 24 గంటలు పనిచేసేటటువంటి రోబోట్ ఆపరేటెడ్ ఫ్యాక్టరీని రంగంలోకి దించింది. అక్కడ దానికి అనుమతించింది. దాంట్లో జియోమీ ఫోన్స్ ఇప్పుడు ఆ కాన్సెప్ట్తోనే నడుస్తున్నాయి. అంటే ఇక కార్మికుడే అక్కర్లా, కంప్లీట్గా రోబోలే పనిచేస్తాయి, రోబోలే తయారు చేస్తాయి సెల్ ఫోన్లు, రోబోలే మిగతా యాక్టివిటీ అంతా చేస్తాయి. ఎప్పుడైతే ఇది వచ్చిందో ఇప్పుడు రేపొద్దున మనకి ఫ్యాక్టరీలో ఇప్పుడు మనకి ఇక్కడ ఎందుకని శ్రీ సిటీ సెజ్జో లేకపోతే కనుక తిరుపతిలోనో ఏమనుకుంటాం, అట్లాంటి ఫ్యాక్టరీలు కార్మికుల్ని జీతాలు వస్తున్నాయి, వాళ్ళు బ్రతుకుతున్నారు వాళ్ళ కుటుంబాలు. ఇది సక్సెస్ అవుతోంది ఇప్పుడు చైనాలో. అదే జరిగితే రేపొద్దున ఇప్పుడు 1,00,000 మంది ఉద్యోగులు కావాల్సినటువంటి చోట ఇక్కడే అయిపోతే 1,00,000 మంది వీధిని పడ్డట్టే కదా, 1,00,000 కుటుంబాలు వీధిని పడ్డట్టే కదా. అలాగే వాళ్ళకేమో డబ్బులు బోల్డ్ అంత మిగులుతుంది కదా. చైనా ఈ సరికొత్త దాన్ని చేస్తుంటే దాన్ని డార్క్ ఫ్యాక్టరీ అంటూ ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రపంచం అంతా పిలుస్తోంది. క్రమంగా ఇక్కడ భవిష్యత్తు అంటే ఇప్పటిదాకా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కన్నా అవకాశాలు ఉన్నాయనుకుంటే దానికి థ్రెట్ బిగినైంది.